వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ఈ రోజు ప్రధాన పత్రిక ఈనాడు పేపర్ లో అంశం మీద ఒక చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రగతి ఫలాలు ప్రతి ఇంటికి ఆదర్శ తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యం. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తాం. ప్రజా సాధికారత, సమ్మిళిత అభివృద్ధి అవకాశాల సృష్టిపై దృష్టి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగం. ఈనాడు హైదరాబాద్. అభివృద్ధి చెందిన ప్రపంచ నగరాల దేశాలతో తెలంగాణ పోటీ పడుతుందని, విజయవంతమైన నమూనాల ప్రేరణతో 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ప్రగతిలో భాగస్వామ్యం చేస్తామని, అందరికీ అవకాశాలు సృష్టిత ప్రగతి ఫలాలను ప్రతి ఇంటికి చేర్చేందుకే కట్టుబడి ఉన్నారు. రానున్న బడ్జెట్ దీనికి రోడ్ మ్యాప్ లా రూపొందించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగానే కాకుండా అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చూస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో సీతక్క, కోమరెడ్డి వెంకరెడ్డి, శ్రీధర్ బాబు, గడ్డం ప్రసాద్ కుమార్, గుత్త సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులు. సో ఏదైతే మనకు తెలంగాణ సభలో సమావేశాలు, బడ్జెట్ సమావేశాల మీద ఏదైతే చర్చ జరగబోతున్న సందర్భంలో గవర్నర్ గారు శివప్రతాప్ శుక్లా సో ఏదైతే రేపు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, 2047 నాటికి మన ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి ఫలాలని ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి, ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఆలోచన విధానంతో మేము ఈ యొక్క ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. మరో అంశానికి చూసుకున్నట్టయితే నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. అవార్డుకు ఆనిమేష కవిత సంపుటి ఎంపిక. ఈయన కవి. హైదరాబాద్. ఢిల్లీ ప్రముఖ కవి, రచయిత, సామాజిక తెలంగాణ ఉద్యమకారుడు నందిని సిద్ధారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2025 వరించింది. ఆయన రచించిన కవిత సంపుటి అనిమేషకు ఈ అవార్డు లభించింది. అనిమేష అంటే రెప్పలు వాల్చినది అని అర్థం. కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సంక్షోభాలు, ఆ సందర్భంగా మానవ సంబంధాలు, విచ్ఛిన్నం, కూలీల కష్టాలు తదితర అంశాలపైన ఏదైతే కవి తీసుకున్న ఒక అంశం మీద సుదీర్ఘంగా ఎన్నో పాటలు, ఎన్నో కవితలు, ఎన్నో తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన చాలా ఈ సమాజానికి అందించి ఈ సమాజాన్ని మేల్కొల్పడంలో చాలా ప్రధాన పాత్ర పోషించాడు. అలాంటి ఏదైతే మనకు నందిని సిద్ధారెడ్డికి ఈ రోజు అవార్డు అయితే రావడం జరుగుతుంది. ఇక ప్రధాన అంశం చూసుకుందామో, మణితేజ్ కుక్క కాటుకు 17 నెలలుగా చికిత్స. దాదాపు 50 లక్షలకు పైగా వెచ్చించిన దక్కని ప్రాణం. 8 ఏళ్ల బాలుడు విషాదం. వెల్గుటూరు న్యూస్టుడే. 15 నెలల కిందట కుక్క కాటుకు గురైన ఓ బాలుడు అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాద ఘటనపై సోమవారం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా వెల్గుటూరు మండలంలో కోటిలింగాలకు చెందిన మంచికట్ల శ్రీనివాస్ మాధవి దంపతులకు కుమారుడు మణితేజ 8 సంవత్సరాలు కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పనిచేస్తున్నారు. సమీప బంధువుల వివాహం ఉండగా స్వగ్రామానికి వచ్చారు. ఆరు బయట తోటి చిన్నారులతో ఆడుకుంటూ ఉండగా 2024 డిసెంబర్ 26న మణితేజ ఎడమవైపు మెడ భుజం మధ్య భాగంలో కుక్క కరిచింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. టీకా ఇప్పించారు. సంక్రాంతి సెలవుల్లో మళ్ళీ ఇంటికి మిగతా 2 పేజీలు చూస్తున్నాం. ఏదైతే కుక్కల బెడద ఎక్కువైంది కాలనీలో. దాదాపుగా పిల్లల కన్నా కుక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎటువంటి ఒక ఆలోచన విధానం అయితే తీసుకురాలేకపోతుంది. ఎందుకంటే కుక్కలను చంపొద్దు, కొట్టొద్దు. ఒకవేళ చంపినా కొట్టినా అదొక యానిమల్ చట్టం కింద అదొక కేసు అయితే ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది. కుక్కలను యథేచ్ఛగా వదిలేస్తున్నారు వీధుల్లోని. ఎందుకంటే చాలా సందర్భాలలో, చాలా న్యూస్లలో కూడా చూసినాం కుక్కలు దాడి చేసి ఎంతో మంది ప్రాణాలు తీసుకునే కుక్కలు. అయినా కూడా ఇప్పటి వరకు అయితే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎలాంటి కుక్కల మీద ఒక ఆలోచన విధానం అయితే తీసుకురాలేకపోతుంది. చూస్తున్నాం బాబు 15 ఏళ్ళు అంటే కుక్క కాటుకు 15 నెలలుగా చికిత్స పొందుతూ 50 లక్షలు ఖర్చు పెట్టినా కూడా ప్రాణం దక్కించుకోలేని పరిస్థితి చూస్తున్నాం. అలాంటి కుక్కలని మనం ఇప్పటికైనా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఉంది. దీని మీద ఎక్కడైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ఇక ప్రధానంగా చూసుకున్నాం మత్తు బంధం. 11 మంది నిందితులని వేరే నేపథ్యంలో ఎక్కడెక్కడో వారు రియల్ ఎస్టేట్ లో కలిశారు. లోక్సభ నుంచి నేరుగా వచ్చిన ఎంపీ ఫామ్ హౌస్ పార్టీలో ఆసక్తికర అంశాలు. మనం పైలట్ రోహిత్ రెడ్డి అంశం తీసుకున్నట్టయితే నిజంగా చెప్తున్నాము, ఒక రోడ్ల మీద తిరిగే పిల్లలు చేస్తున్నారంటే ఒక ఆలోచించాలి. కానీ ఏదైతే రాజకీయంలో ఉంటూ ఒక ఎంపీగా కొనసాగుతూ ఎంతో మంది నాయకులు, ఒక సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్న నాయకులు కూడా
యథేచ్ఛగా డ్రగ్స్ కు అలవాటు ఒక ఇగో ఈ పార్టీ జరిగిన రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అంట. ఇది దాదాపు 11 మంది నిందితులు, వాళ్ళని టెస్ట్ చేస్తే 6 మందికి పాజిటివ్ వచ్చింది డ్రగ్స్ తీసుకున్నట్టు. సో వాళ్ళ మీద చాలా సీరియస్ గా నడుస్తుంది. రాజస్థాన్ స్థిరాస్తి వ్యాపారి, బెంగళూరు న్యాయవాది, ఏలూరు ఎంపీ, తాండూరు మాజీ ఎమ్మెల్యే ప్రాంతాలతో సంబంధం లేని వీరి మధ్య బలమైన మత్తుబంధం ఏర్పడింది. వీరితో పాటు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పోలీసులకు చిక్కిన మరో 7 వేరెవరి నేపథ్యాలు ఉండడం గమనార్హం. వీరందరికీ రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఇంచుమించు అందరికీ స్థిరాస్తి వ్యాపారాలు ఉన్నాయని, వాటి సెటిల్మెంట్స్ గురించి తరచు కలుసుకుంటారని వారిని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తుంది. హైదరాబాద్ వచ్చినప్పుడు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే పార్టీలు చేసుకునేవారని సమాచారం. బెంగళూరు, ఢిల్లీలతో పాటు ఇతర ప్రాంతాల్లో తరచు ఇలాంటి పార్టీలు జరిగేవని తెలుస్తుంది. వారిని కాల్ చేయి మేము చూసుకుంటాం. నమితను పోలీసులపై కాల్పులకు ఉసగొల్పిన రోహిత్ రెడ్డి, ప్రతీష్ రెడ్డి డ్రగ్స్ వచ్చాయని సమాధానంతోనే ఫామ్ హౌస్ పార్టీ ఎంపీ పుట్టతో సహా 10 మందిని ఆహ్వానించినట్టు రోహిత్ రెడ్డి. అసలు ఏం జరుగుతుంది, అసలు ఫైరింగ్ ఏంటి, గన్లు ఏంటి, అక్కడ వాడకం ఏంటి, వీళ్ళ విధి విధానం ఏంటి, వీళ్ళ ఆలోచన ఏంటి, సమాజంలో వీళ్ళు ఎక్కడ ప్రజా క్షేత్రంలో చట్ట సభలలో ప్రజలు ఉద్దేశించి రోజు సమస్యల మీద, కార్యక్రమాల మీద, ఎన్నో వేదికల మీద ఎన్నో ప్రజలకు కొన్ని మంచి విషయాలు చెప్పే ఆలోచనతో ఉండేవాళ్ళు కేవలం రాజకీయం అంటే సెటిల్మెంట్ చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి, దందాలు చేసుకోవడానికి, అలాంటి పనులు చేసి కాపాడే వారికి కేవలం ఇలాంటి ప్లాట్ఫామ్ ఎంచుకొని దాదాపు గన్ ఫైరింగ్ కూడా జరిగేంత వరకు తీసుకొచ్చింది. అసలు మొయినాబాద్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ ఫామ్ హౌస్ లో ఇదివరకు కూడా ఇలాగే జరిగిన సందర్భం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో అప్పుడే అది బయటపడి కొంచెం మళ్ళీ తేరుకుంటున్న సమయంలోనే మళ్ళీ ఈ పార్టీ జరిగిన ఫైనల్ రోజు ఫామ్ హౌస్ ఇది చూడండి ఎంత లగ్జరీ ఉంది. అసలు ఇలాంటి ఫామ్ హౌస్లకు ఎవరు పర్మిషన్ ఇస్తారు, అసలు ఆ పర్మిషన్ ఇచ్చి ఎంత సమయం కేటాయించాలి, అసలు ఏమేం జరగాలి, అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి అనేది ఒక నిఘా అయితే ఉండాల్సిన పని ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, ఒకవేళ ఎంపైపోయిన పోలీసుల మీద అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ మీదనే ఫైరింగ్ చేసేంత వరకు తీసుకున్నారంటే వాళ్ళ మత్తులో ఉన్నారా, లేదంటే వాళ్ళని చంపేసినా మాకు ఏం కాదు, మా వెనకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్న ధైర్యంతోనా, అసలు ఏ ధైర్యంతోనే వీళ్ళు ఇలాంటి దందాలు చేస్తా ఉన్నారు, ఇలాంటి వాళ్ళకు ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు, ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఏం అడుగుతారు, రేపు ఏం చెప్తారు, ప్రతి ఒక్కరు నిజంగా సమాజంలో జీవిస్తున్న వారు ఆలోచించాలి. సో ఇలా ఆలోచించకుండా పోతే ఇలాంటి ఆలోచనే ఉంటది. చూసుకున్నాం ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ వార్తలు చూసుకున్నట్టయితే వేసవిలో తాగునీటి ఎదుట రానివ్వం. వేసవిలో తాగునీరు ఎదుట లేకుండా చర్యలు తీసుకుంటామని మిషన్ భగీరథ విజయశ్రీ పేర్కొన్నారు. ఫిబ్రవరి గ్రామీణ ప్రాంతాలలో ముందస్తు ప్రణాళికలో భాగంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని, మరోసారి మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ, తాగునీటి సరఫరా ఇబ్బందాన్ని ఉన్న ప్రాంతాలపై దృష్టి సారిస్తామని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చెడిపోయిన మోటార్లు, చేతి పంపులు, మరమ్మతులు బాగా చేయిస్తామన్నారు. సోమవారం ఈనాడుతో స్పందన లభించింది. నాగర్ కర్నూలు జిల్లాలోని పలువురు నిరాశ్రితులు నేటి ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఏదైతే వేసవిలో వాటర్ కొరత ఉంటుంది కాబట్టి ఆమె ముందుగానే అక్కడక్కడ పైపులు లీకేజ్ అవుతున్నాయి, ఆ లీకేజ్ అయిన దాంతో కూడా వాటర్ కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాటర్ తీసుకుంటే ఏదైనా కొంచెం ప్రాణాలకు కానీ ఆరోగ్యానికి కానీ ఏదైనా రోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లం లేకుండా మేము చేసామని అంటున్నారు. సో ఇంకొక అంశం చూసుకున్నట్టయితే చితికిపోతున్న బతుకులు, మూతపడుతున్న చిన్న హోటళ్ల, టీ స్టాల్, వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేసిన కంపెనీలు. అచ్చంపేటకు చెందిన రమేష్ నెల కిందట హోటల్ ప్రారంభించారు. వాణిజ్య సిలిండర్లు లేవని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెప్పడంతో తెలిసిన వాళ్ళు గృహవసరాలు వల్ల సిలిండర్లు తెచ్చుకొని నెట్టుకొచ్చాడు. ఈలోగా అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కట్టెలపై వంట చేస్తున్నారు. అద్దె పెట్టుబడి మీద అసలు నిజంగా దాడులు జరగాల్సింది ఇలాంటి పేదవారి పైన నిజంగా చేయాల్సింది కూడా అధికారులు. ఎందుకంటే డబ్బు నోల మీద ఇందాక వార్త చూస్తాం మనం, బలమైన ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అలాంటి డ్రగ్స్ తీసుకొని సమాజం మీద పడి ఏమైనా చేసుకోవచ్చు. అలాంటి మీద దాడులు జరగవచ్చు. ఇలాంటి మీద అధికారులు దాడి చేస్తే అది ఒక భవిష్యత్తు కూడా మంచిది. ఎందుకంటే ఈయన వేసింది పెద్ద కోట్లలో, లక్షల్లో, ఒక 100 మందికి ప్రాణ నష్టం ఉండదు, ఎలాంటి నష్టాలు ఉండవు. ఇలాంటి మీద దాడులు చేసి కేసులు కట్టాలి, వీళ్ళని లోపల పెట్టాలి. అదే కరెక్ట్ పద్ధతి ప్రభుత్వం తీసుకున్నది, అధికారులు తీసుకున్నది. కాకపోతే ఇక్కడ ఒక ఆలోచించాలి. చిన్న హోటల్ పెట్టుకున్నాడు, ఆ హోటల్ పెట్టుకునే టైంకి గ్యాస్ కొరత వచ్చింది, అదో సంక్షోభం వచ్చింది, ఆ సంక్షోభం నడిచింది రాష్ట్రంలో. అలాంటి సంక్షోభం నుంచి బయటపడడానికి ఏం చేసిండు,
మనం ఇళ్లలో వాడుకునే సిలిండర్, కమర్షియల్ సిలిండర్ అనేది వేరే టైప్ ఉంటుంది. నిజంగా అది వాడొద్దు, ఇళ్లలో వాడుకునే సిలిండర్ కమర్షియల్ గా వాడొద్దు, అది చట్టరీత్యా నేరం. కాకపోతే కుటుంబం పోషించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఇళ్లలో సిలిండర్ అరకొర ఏదో తెచ్చుకొని ఆయన హోటల్ నడిపే ప్రయత్నం చేశారు. ఇంకా వీళ్ళు ఉంటారు కదా, నిజంగా ఆయన మీద దాడి చేసి దాదాపుగా సో ఇక ఆయనని పట్టుకొని 10,000కు పైగా చూద్దాం మొత్తం చూసినాం. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయిందని, దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ కొట్లు మూటపడుతున్నాయని, వాణిజ్య సిలిండర్ల కొరతతో చిన్న హోటల్ నిర్వహించుకునే వారికి ఉపాధి కరువు అవుతుంది. ఏ రోజుకు ఆ రోజు వ్యాపారం చేసుకుని కుటుంబాలను పోషించుకునేవారు. చితికిపోతున్న కమర్షియల్ సిలిండర్ సాధారణంగా 2,100 కాగా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ నింపి అక్రమంగా విక్రయిస్తున్నారు. సో ఈయన మీద వాళ్ళు దాడి చేసి ఈయన మీద కేసు కట్టారంట. ఇంకా చితికిపోతున్న మరి చిన్న కుటుంబాలు, చిన్న కుటుంబంకి సంబంధించిన ఒక ఫ్యామిలీ వాళ్ళని రోడ్ పాలు చేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఏదైనా కూలికి వెళ్ళి ఏ కూలీనాలు చేసి కుటుంబాన్ని నడిపించాలి. సో ఏదైతే అధికారులు వీళ్ళ మీద చేసిన దాడిని కొంచెం మనం ఆలోచించాలి. మరి సిలిండర్లన్నా వీళ్ళకి సకాలంలో అందించే ప్రయత్నం చేస్తారా? దానికి ఆన్సర్ ఉండదు. ఇలాంటివి ఏంటంటే కరువు వచ్చినప్పుడే నా అధికారులు కూడా వాళ్ళ మీద రైడ్ చేసి ఇలాంటి కేసులు కట్టే ప్రయత్నం చేస్తారు. మరో అంశం చూసుకుందాం. అక్షరాస్యత పెంపునకు కృషి చేయాలి. నాగర్ కర్నూలు వార్త మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ నాగర్ కర్నూలు చూస్తుండే. నాగర్ కర్నూలు జిల్లాలో అక్షరాస్యత పెంపే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత ఉల్లాస్ ద్వారా నిరక్షరాస్యులైన మహిళా యోజనలకు జిల్లాలో చదువు నేర్పిన మహిళలకు ఈ నెల 29 పరీక్ష జరుగుతుందని, ఏదైతే నిరక్షరాస్యత ఏదైతే తగ్గుతుంది అనే ఆలోచన విధానంతో అధికారులు ఏదైతే అక్షరాస్యత పెంచే విధంగా ముందుకు తీసుకెళ్లారని ఒక రివ్యూ మీటింగ్ లో అదనపు కలెక్టర్ గారు శ్యామ్ ప్రసాద్ లాల్ చెప్పారు. కొల్లాపూర్ వార్త చూసుకుంటే అటవీ శాఖ కొర్రి ఆవేదనలో జనం. శ్రీశైలం ముంపు గ్రామాలలో పరిస్థితి పట్టించుకోని సంబంధిత శాఖల అధికారులు. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇల్లు భూములతో పాటు సర్వం త్యాగాలు చేసిన ముంపు నిర్వాసితుల సమస్యలు తీరడం లేదు. తీరంలో ఎగువ ప్రాంతాలకు తరలివచ్చి జీవితాలను వెల్లదీస్తున్న అభివృద్ధి మాత్రం కానరావడం లేదు. ప్రభుత్వ పరంగా వివిధ పనుల కోసం నిధులు కేటాయిస్తున్న కృష్ణా తీర నల్లమల గ్రామాలలో అటవీ శాఖ అధికారులు మోకాడుతుంది. అంత ఇది చూస్తే శ్రీశైలం జల విద్యుత్ ముంపు గ్రామాల నుంచి వచ్చిన నీటిని అదుపు చేయడానికి వీరు ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తా ఉన్నారు. నమస్తే తెలంగాణ పేపర్ లో ప్రధాన అంశము గంగమ్మ జారుతుంది, ముంచుకొస్తున్న నీటి ముంపు. జూరాల ప్రాజెక్ట్ లో రోజు రోజుకి నీరు ఇంకిపోతున్నది. దీంతో ఈ వేసవిలో ప్రజలకు రైతులకు సాగునీటి తిప్పలు తప్పేలా లేవు. డ్యామ్ లో నీటి మట్టం తగ్గుతుండగా అక్కడి నుంచి జోగులాంబ గద్వాల జిల్లాలో గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా అవుతుంది. గణనీయంగా తగ్గుతున్న భూగర్భ జలం, అడ్డగంటుతున్న ప్రాజెక్టులు, చెరువులు. గద్వాల జిల్లాలో పొట్టిపోతున్న బోర్లు, పల్లెల్లో మొదలైన మంచినీటి ఎదుట తమ్మిళ్లలో ఫిల్టర్ చేయకుండా నది నుంచి నేరుగా నీటి సరఫరా పట్టించుకొని అధికారులు. సాగునీటి ముప్పు ముంచుకొస్తున్నది. వేసవి ప్రారంభంలోనే ప్రమాద కంటికలు మోగుతున్నాయి. కరువు మొదలవగా భూగర్భ జలాలు క్రమక్రమంగా పతనానికి పడిపోతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో గణనీయంగా భూగర్భ జలాలు తగ్గుతుండటంతో ఇప్పటికే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు పట్టిపోతున్నాయి. బోరు బావులలో నీటి మట్టం వేగంగా తగ్గుతుండటంతో ఆశలు అడగంటుతున్నాయి. పల్లెల్లో మంచినీటి ఎదుట మొదలైంది. పాత బోర్లకు మరమ్మతులు చేస్తున్నారు. తమ్మిళ్ల వద్ద తుంగభద్ర నది నీటిని ఫిల్టర్ చేయకుండానే నేరుగా సరఫరా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు యాసంగి పంటలకు సాగు సైతం ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో సాగునీటి పరవళ్లు కొనసాగుతే రేవంత్ పాలనలో అరగోస పడుతున్న రైతులని. ఇది నమస్తే తెలంగాణ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చాలా దగ్గరగా రాస్తుంది, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాస్తుంది. ఏ పత్రిక అయినా ఏ అంశమైనా సరే కాలం బట్టి ఉంటుంది. ఆ కాలాలకు ఎందుకంటే నదులలో నీళ్లు ఉంటే మనం ఎట్లన్నా వాడుకోవచ్చు. నదులలో నీళ్లు లేనప్పుడు ఇలాంటి అంటే బోర్లు ఎండిపోతుంటాయి, బావులలో నీళ్లు తగ్గిపోతా ఉంటవి. ఏదైతే మనకు తాగడానికి ఇటు పంటలకు కానీ ఇటు తాగే మంచినీటి సమస్య కానీ రెండు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో గతంలో మనకి ఏదైతే ప్రభుత్వం 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో కూడా నీళ్ళైతే వాటర్ అయితే చాలా బాగున్నవి. ఇప్పుడు కూడా
బాగానే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఇలా అనడం అనేది, ఇప్పుడు కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా సరే మనకు ఏదైతే వేసవి కాలంలో మంచినీరు సరఫరా చేయాలనే ఆలోచనే ఉంటుంది. సో మొత్తానికి నమస్తే తెలంగాణ ఈ ఏదైతే వాటర్ మీద రాసిన అంశం చూసుకున్నట్టయితే మనం జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా రాబోయే 2 నెలల్లో కూడా విపరీతంగా ఎండలు ఉంటాయి. సో ఇటు సాగునీటి కానీ ఇటు మంచినీటి సమస్యలు అయితే కొన్ని చోట్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఆలోచన విధానంతో ఇటు అధికారులతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పి అన్ని ప్రాంతాల్లో కూడా సకాలంలో మంచినీటి సమస్య మిషన్ భగీరథ నుంచి అయితే వాటర్ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మరో అంశం చూసుకుందాం. నా సాంస్కృతిక సాంప్రదాయాలను భావితరాలకు అందించాలి. కమిటీ సమ్మేళనంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. చూసుకున్నట్టయితే ఈయన మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగినవి. వనపర్తి టౌన్ మార్చ్ సాంస్కృతిక సాంప్రదాయాలను భావితరాలకు అందించి స్ఫూర్తి నింపాలని శ్రీ పరాభవ నామ సంవత్సరము ప్రజల జీవితాల్లోని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తీసుకురావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం సాహిత్య కళా వేదిక ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది కవి సమ్మేళనంలో నిర్వహించారు. ఈ సమ్మేళనాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చూసుకున్నట్టయితే మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ది జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఏదైతే బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి. సో ఈ కార్యక్రమం జరిగింది నిన్న. ఏదైతే మనకు ఉగాదిని పురస్కరించుకొని సాంస్కృతిక సాంప్రదాయాలను భావితరాలకు అందించి స్ఫూర్తి నింపాలని శ్రీ పరాభవ నామ సంవత్సర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలతో ఏదైతే పంచాంగం చెప్పే ప్రయత్నం చేశారు, ఆ రకంగా వీళ్ళిద్దరు కలిసి ఫోటో దిగి ప్రజలందరూ కూడా ఒక వచ్చే తెలుగు పండుగ ఉగాదికి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఒక చెప్పే విధంగా చేశారు. అదేవిధంగా నవతర కవులు సాహిత్యవేత్తలను వినిపించి కవితలను ఆలకించి వారిని సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ యుగానికి ఆదిగా నాంది పలుకుతున్న ఉగాదికి స్వాగతం అని పరాభవ నామ సంవత్సరంలో ప్రజలకు విజయవాలం కలగాలని సాహిత్యంలో గాంధీర్యం పట్టు ఉన్న కవితలు ప్రశంసనీయమని ప్రజలకు సరళమైన భాషలో కవిత్వం చెప్పడంలో నైపుణ్యతతో కూడుకున్నదన్నారు. భాషాభివృద్ధి సంస్కృతం సాంప్రదాయాల భావితరాలకు అందించే బాధ్యత నవ కవులదని ఆచార వ్యవహారాల్లో జీవించే శైలిని పండుగలు తెలియజేయాలన్నారు. పండుగల జాతరల్లో ప్రజలలో విజ్ఞానాన్ని పెంచుతాయని వ్యవసాయ పనులు ప్రారంభం అయ్యేందుకు ఉగాది పండుగ శుభసూచకమని అన్నారు. పండుగలో ప్రజల జీవన శైలి ముడిపడి ఉన్నాయన్నారు. వ్యవసాయాన్ని ఏదైతే తపస్సుల యజ్ఞంలో స్వీకరించి భావితరాలకు అందించేలా కవితలు ఉండాలని భావన అని అన్నారు. సో ఇక చూసుకున్నట్టయితే ఇదని మొత్తానికి. మరో అంశం చూసుకుందాం. శ్రీనన్నకు శుభాకాంక్షలు వెలువ ఘనంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు జన్మదిన వేడుకలు. గజపూలమాలతో ముంచెత్తిన అభిమానులు నేతలు. బీఆర్ఎస్ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా కేంద్రంలో సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శాల్వాలతో బొకేలతో గజమాలతో ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు వ్యతిరేకంగా బీసీల గలం ఎత్తి పోరాడుతున్న సీనన్న వెంట మేము ఉంటామని కార్యకర్తలు కూడా అంతకు ముందు హైదరాబాద్ లోని మాజీ మంత్రి నివాసానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు చేరుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బలమైన బీసీ నాయకుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నో పోరాటాలతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జీఎస్టీగా జాయింట్ యాక్షన్ కమిటీగా ఒక కమిటీతోని తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ అట్లాగే ఎంతో మంది మేధావులతోని కర్షకులతోని కవులతోని కళాకారులతోని ఒక జేఏసీగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో చాలా తెలంగాణ కోసం పోరాటం చేశారు.